హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ సురేష్ రెడ్డి. నేను పనిషియా మెడిటన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ వర్షాకాలంలో మనము సర్వసాధారణంగా చూసే జబ్బులు డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా లాంటివి ఉంటాయి. ఈ రోజు మనము డెంగ్యూ ఫీవర్ గురించి డిస్కస్ చేద్దాము. డెంగ్యూ ఫీవర్ అనేది మనకు దోమకాటు ద్వారా వస్తుంది. అదే డెంగ్యూ వైరస్ అనే వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీనిలో ఈ వైరస్ లో 4 రకాల వైరస్లు ఉంటాయి. ఈ డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీలో దోమకాటు వేసిన 3 నుండి 7 రోజుల మధ్య కాలంలో మనకు సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, మొదటగా హై గ్రేడ్ ఫీవర్ వచ్చి దాంతో పాటు చలి, వణుకు ఇలాంటి దాంతో పాటు మనకు విపరీతమైన తలనొప్పి, వాటితో పాటు మనకు కంటి వెనుక భాగంలో రెట్రోబల్బార్ పెయిన్ అంటాము. కంటి వెనుక భాగంలో విపరీతమైన కంటి నొప్పి ఉండడంతో పాటు విపరీతమైన నీరసం ఉండడము, వీటితో పాటు జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉంటాయి. వీటిలో జాయింట్ పెయిన్స్ కన్నా ఎక్కువగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు మనకు ఎక్కువగా నీరసము, ఈజీగా అలసట ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఫస్ట్ 2 నుండి 3 రోజుల కన్నా 3 రోజుల తర్వాత విపరీతంగా ఉంటాయి. దాదాపు 5 రోజుల వరకు ఈ ఫీవర్ ఉంటుంది. ఈ ఫీవర్ తగ్గిన తర్వాతనే పేషెంట్ కొంచెం కాన్షియస్ ఉండాలి. 5 రోజుల తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత బాడీలో రక్త కణాలు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, రక్త కణాలు తగ్గడం అంటే ఒక ప్లేట్లెట్స్ అనుకుంటాము. మనకు వైట్ సెల్స్ అనేది తెల్ల రక్త కణాలు కూడా తగ్గుతాయి. తెల్ల రక్త కణాలు తగ్గడం వల్ల వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్లు అప్పుడు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బయట నుండి ప్లేట్లెట్లు ఎక్కడం అని జరుగుతుంది. ఈ ప్లేట్లెట్లు తగ్గడం అనేది 5వ రోజు నుండి 9వ రోజు వరకు ఈ ప్లేట్లెట్స్ తగ్గుదల ఉంటుంది.